ప్రేమ నమ్మకము కలిగిన యేసుక్రీస్తు ప్రభువుల వారి నామమును బట్టి సహోదర సహోదరులకందరికీ నా యొక్క వందనములు. ఈ దినమున ప్రభు ప్రేమను బట్టి ఒక చిన్ని వీడియో చేసి మీతో మాట్లాడుకుందామని, ఆ చిన్ని విషయం మీతో పంచుకుందామని ఆశపడి ఈ చిన్న వీడియో చేస్తున్నాను. మిత్రులారా, కొంచెం ఆలకించుడి. ఒక పట్టణంలో చిన్ని కథ. ఒక పట్టణంలో గొప్ప ధనవంతుడు ఒకడు ఉండెను. అంటే అతని ఇంట్లో అనేక మంది అద్దెలకు ఉండేవారు, పనివారు ఉండేవారు, ఇంకా చాలామంది జీతగాళ్ళు కూడా ఉండేవారు. పొలం కూడా ఉంది, ఇళ్ళు ఉన్నాయి, కాంప్లెక్స్ ఉంది, పొలం కూడా ఉంది. ఇళ్ళు అద్దెకిచ్చారు, పొలం కూడా కౌలుకిస్తూ ఉంటారు. ఆయన డబ్బులు కూడా అద్దెకిస్తూ వడ్డీకి ఇస్తూ ఉంటాడు, ధన సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన పొలమును పేద రైతులు కౌలుకు తీసుకున్నారు. వారు పేదరికం వలన ఇంటి అద్దెలు కానీ కౌలు సొమ్ము కానీ సకాలంలో చెల్లించలేక కొన్నాళ్లకు అవి పెద్ద రుణములుగా మారిపోయాయి. ఇంటి అద్దె కట్టలేకపోయేవాళ్ళు, అద్దెకి తీసుకున్న వాళ్ళు, కౌలు రైతులు కౌలు కట్టలేకపోయేవాళ్ళు. ఉండగా అవి పెద్దగా అప్పుకు తయారైపోయినాయి అన్నమాట. ఆ రుణములు తీర్చలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతుండేవారు. ఆ ధనవంతుడు ఆ విషయం గమనించి ఒక రోజున తన జన్మదినోత్సవం, పుట్టినరోజు పండుగని చాలా వేడుకగా ఆ రోజు జరుపుకుందామని ఆ ధనవంతుడు నిశ్చయించుకున్నాడు. జన్మదినోత్సవాన్ని ప్రజలకు మేలు చేయదలిచి, మరి పెద్దవాళ్ళు ధనవంతులు పుట్టినరోజు జరుపుకుంటే గిఫ్ట్లు ఇస్తారు కదా, కానుకలు ఇస్తారు. వచ్చిన వాళ్ళందరికీ, అతిథులు అందరికీ, ఆహ్వానితులు ఆహూతులు అందరికీ ఏం చేస్తారు? గొప్ప కానుకలు ఇస్తారు. వారి స్థితికి తగినట్టుగా మంచి కానుకలు ఇస్తారు. శాలువాలు కప్పుతారు, సన్మానం చేస్తారు. గొప్ప ధనవంతులు అయితే ఉంగరాలు పెడతారు, అన్ని రకాలుగా ఇస్తారు. ఇతను కూడా ఒక మంచి చేయాలి అని నిశ్చయించుకున్నాడు. ఆ రోజున ఎవరైతే తనకు రుణపడి ఉన్నారో వారి యొక్క రుణములను కొట్టివేయాలని ఆ ప్రజలను ఆహ్వానించాడు. తన అద్దెలకు ఉండే వాళ్ళని, కౌలు రైతుల్ని, ఇంకా అప్పులు ఇచ్చిన వాళ్ళని అందరినీ కూడా, తన వద్ద అప్పులు తీసుకున్న వాళ్ళందరినీ రండి ఈరోజు నా పుట్టినరోజు రండి అని చెప్పేసి అందరినీ ప్రేమతో పిలిచాడనమాట. మరి కొంతమంది ఏం చేశారనమాట, అతనికి డబ్బులు ఇవ్వాలి కదా, అందుకని భయపడి కొంత మొఖం చాటేసి కొంత రాలేకపోయారు. ఏమంటున్నారు అయితే, ఈయనేమనుకున్నాడు, వాళ్ళకి మేలు చేయాలి, నా పుట్టినరోజు పండుగ సంతోషంగా చేసుకుని వాళ్ళకి ఆ రుణాలన్నీ కొట్టివేద్దాము అనుకున్నాడు. కానీ వీళ్ళు గ్రహించలేక అయితే ప్రజలు ఆ పిలుపును నిర్లక్ష్యపరిచి, ఆ ధనవంతుడు మన యొక్క రుణములను బట్టి ఏదైనా శిక్షణ విధిస్తాడేమోనని భయపడి రాకపోగా ధనవంతుడిని దూషిస్తూ ఆయన మీద అపనిందలు వేసిరి. చివరికి ఒక వ్యక్తి ఆ విషయం తెలుసుకుని పరుగున ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళాడు. అందరూ దూషించారు. అమ్మో, ఇతనికి మనం డబ్బులు ఇవ్వాలి కదా, మర్యాద కేకేసి తలుపులో పెట్టి గదిలో పెట్టి బంధించి కొడతాడేమో, ఏం చేస్తాడో, ఏ శిక్ష వేస్తాడో అని భయపడ్డారంట. రాలేదు, పైగా దూషించారు. ఆ బదులు సాయం చేశాడుగా, అప్పో ఇచ్చాడుగా, కానీ ప్రజలకి విశ్వాసం లేదు, అందుకే దూషించారు ఎదురు. ఒక అతను మాత్రం తెలుసుకున్నాడనమాట. ఈ విషయం తెలుసుకుని పరుగున అతను ఆ ధనవంతుడి వద్దకు వెళ్ళాడనమాట. ఆ ధనవంతుడు సంతోషించి తన యొద్దకు వచ్చిన వాని యొక్క రుణాన్ని కొట్టివేశాడు. సంతోషపడ్డాడు. రాక ఒక ఆయన వచ్చాడని చెప్పి మొత్తం అతను ఏ రుణములు ఇవ్వాలి అవన్నీ కొట్టేశాడు. ఆ రోజు నుంచి హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండమని హామీ ఇచ్చాడు. ఎవరైతే తమ యొక్క పిలుపును నిర్లక్ష్యం చేశారో వారిని శిక్షకు గురి చేశాడు. ప్రేమతో ఆహ్వానిస్తే రాలేదు కనుక వాళ్ళందరికీ పనిష్మెంట్ ఇచ్చేశాడనమాట. అలాగే చిన్న మనిషి ఇలా చేశాడు కదా. మరి దేవాది దేవుడు మనకి జన్మనిచ్చి మన పాపాలు కొట్టివేసి మన రుణపత్రాలన్నీ ఆయన తను భరించి ఆయన వీపు మాంసపు ముద్దగా కొట్టించుకొని అవమానపడి ఎంతో చేశాడు కదండి. మనం కూడా అది గ్రహించలేకపోతున్నాం, ఏదేదో ఊహిస్తున్నాం, ఏదేదో మాట్లాడుతున్నాం. అలాగే మానవులందరికీ గొప్ప ధనవంతుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు. మరి 2 కొరింథీ 8:9 ప్రకారం ఈయన మానవులందరినీ పిలుచుచున్నాడు. ఏమనంటే, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, ఒకళ్ళని ఇద్దరిని రమ్మని లేదండి, సమస్త భూలోకంలో ఉండే సమస్త జనులని కూడా ఆయన పిలుస్తున్నాడు. మరి ఆ పిలుపుని గ్రహించుకుని మనం వెళ్ళాలిగా. అది నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్నాడు. మరి మత్తయి సువార్త 11:28 ఏమన్నాడు? భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. ఆయన వైపు చూచి రక్షణ పొందమంటున్నాడు. భూదిగంతములను నివసించే ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు ఆయన, రక్షణ పొందుడి. మరి యెషయా 45:22 రండి, మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. చూసారా ఎంత ప్రేమ అండి ఆయనకు మన మీద.
యెషయా 1:18 చూసినట్టయితే, దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి అంటున్నాడు. రండి, రూకలు లేకపోయినను ఏమీ నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి అని ప్రభువు నిన్ను పిలుచుచున్నాడు. యెషయా 55:1. ఈ వాక్య భాగముల యొక్క అర్థం ఏమంటే, చిన్నగా చెప్పుకుందాం మనం చిన్న తెలివితేటలతో. మొదటిది, మానవులు పాపంలో ఉన్నారు. ఆయన జాలిపడి కనికరపడి ప్రేమించి పిలుస్తున్నాడు, రండి రండి మీ పాపమును నేను కొట్టివేస్తాను అంటున్నాడు. మరి రెండవది, సమాధానం లేని స్థితిలో ఉన్నారు. నిజం కదా ఇది? ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎవరి ఇల్లు, ఏ సమాజము, ఏ ప్రభుత్వము, ఏది ఎక్కడ ఎలా పలకరించినప్పటికీ సమాధానం లేదు. వ్యాపారము, వ్యవసాయము, ఎక్కడా సమాధానం లేదు. ప్రియులారా, దేవుడు పిలుస్తున్నాడు, సమాధానకర్త అయిన దేవుడు. మరి మూడవది చూసినట్టయితే, మోక్షమునకు వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. ఏదో చీమున నెత్తురు రక్తము, మరేంటి ఇంకా నూనెలో వేపుతారు, ముళ్ళ కిరీటాలు కొడతారు, కొరడాలతో కొడతారు, అది ఇదని చెప్తున్నారు కదా. ఆ ప్రతి విధమైన పాపమునకు ఆ శిక్ష ఉంటుందని మనకు అందరికీ తెలుసు కదా. పూర్వీకులంతా మన అనేక పురాణ గ్రంథాలలో మనకి నూరిపోసేస్తున్నారు. గరుడ పురాణం అయితే ఈ చదివితే జీవితం మీద అసహ్యం పుడుతుంది, విరక్తి పుడుతుంది అనమాట, భయం వేస్తుంది. అటువంటి శిక్షలన్నీ ఉన్నాయి కదా. మరి ప్రభువులు వారి ప్రేమతో ఏం చెప్తున్నారు? ఈ శిక్షలన్నీ నేను కొట్టివేస్తాను, ఈ శిక్షలలో ఏది నిన్ను నేను అనుభవించనీయను, నీకు మంచి మార్గం చూపిస్తాను రమ్మని ఆయన మనల్ని పిలుస్తున్నారు. మరి మనం గ్రహించుకుని వెళితే మంచిది కదా. చూడండి, ధనవంతుడు అప్పులన్నీ కొట్టివేస్తాను రండర్రా అంటే ఆయనను ఎదురు తిట్టి దూషించేవారు తప్ప ఎవరు కూడా వెళ్ళలేదు. ఒక్కరు గ్రహించుకుని వెళ్ళారు, ఆయన తన అప్పులన్నీ కొట్టివేశాడనమాట. ఇప్పుడు ఆయనను అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారిని నీ స్వంత రక్షకునిగా, ఆ ప్రభువుని నీ హృదయంలో చేర్చుకో. అప్పుడు నీ పాపములకు క్షమాపణ, సమాధానం, మోక్షరాజ్యం పొందుకుంటారని ప్రభువు పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, సహోదర సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు నిత్యమును తోడై ఉండనుగాక. ఆమేన్. మరి తెలుసుకుని గ్రహించుకుని, మనకి ఏ దేవుళ్ళు కూడా ఇంత గొప్పగా చెప్పలేదండి. నీ పాపం నేను భరిస్తాను అని ఎవరు చెప్పలేదండి. నీ కోసం నేను మరణిస్తానని ఎవరు అనలేదండి. ఏమండి, మరి నేను ఇంకా ఏదో పనులు చేశానని మనుషులు ఏం చేస్తారు? తప్పుడు పనులు చేసేసి, ఈ తప్పుడు పనులు ఆ దేవుళ్ళు అనేవాడు అనుకునేవాళ్ళు చేశారో లేదో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం ఆ దేవుళ్ళకి ఆపాదించేసి అడే చేసాడు, తప్పే ఉంది, నేను చేస్తే ఆడు నాకు మార్గదర్శకుడు అని అలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. అది తప్పు కదా ప్రియులారా. మన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపడి, తెలుసో తెలియకో అజ్ఞానమో అహంకారమో కర్మో చేసేసాం ఇప్పటిదాకా. ఆ ప్రభువుల వారు నీ ప్రతి పాపదోషమును నేను క్షమిస్తానంటున్నారు. మన పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే చాలు, ఆయన కనికర పడతాడు. కనికర సంపన్నుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని విస్తారమైన కనికరము గలవాడు. ఏ దేవుడైనా ఇలా చెప్పాడా? విన్నారా మీరు ఎక్కడైనా? ఈయన మాత్రమే చెప్పాడు. మరి తర్వాత నరకమనే శిక్ష నుంచి, పాతాళమనే శిక్ష నుంచి, ఏడుపులు పెడబొబ్బులు పళ్ళు కొరుకుటయ్యో అనే శిక్ష నుంచి తప్పిస్తానంటున్నాడు ఆయన. మరి రెండవ మరణం అనే అగ్నిగుండము నుంచి మరి పురుగు చావదు, మరి అగ్ని ఆరదు అనే కఠినమైన శిక్ష, అక్కడ ఆ తీర్పులకు అక్కడ వెళితే మాత్రం యుగ యుగములు అక్కడ కాలుతూ ఉండవలసిందేనని చెప్తున్నాడు ప్రభువు. అది కూడా తప్పిస్తానన్నాడు. మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, మరణమా నీ ముల్లెక్కడా అని అడిగిన దేవుడు. మరి మనల్ని గెలిపించటం కోసం ఆయన అనేక బాధలు సహించిన దేవుడు. మనకి విజయం ఇవ్వడం కోసం ఆయన మాదిరిగా నిలిచిన దేవుడు. ఆ ప్రేమామయుణ్ణి ఆశ్రయిస్తే, ప్రియమైన స్నేహితులారా, ఎంత గొప్ప నెమ్మది జీవితంలో, సమాధానం కుటుంబంలో, మరి ఎంత ఉన్నతి, మరి ఎంత గొప్ప పరలోక రాజ్యంలో మనకు పాలు పంపులు. ఆయన చేత ఎత్తబడే పరిశుద్ధ సంఘాల్లో మనముంటే, ఆయన ఆస్తిలో, ఆయన సామ్రాజ్యంలో మనం పాలు పంపులు పొందుతాము. 1000 ఏళ్ల సామ్రాజ్యంలో మళ్ళీ తిరిగి మనం అందరము ఈ భూమి మీద కలుసుకుంటామని ప్రభు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానమునిచ్చి మరిచిపోయే దేవుడు కాదు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మంచి దేవుడు, గొప్ప దేవుడు, మనసున్న దేవుడు, ప్రేమామయుడు, మంచి స్నేహితుడు కూడా. నాకు ఆయనే ఇప్పుడు మంచి స్నేహితుడు, మంచి దేవుడు, నా గొప్ప ఆప్తుడు. మరి శ్రీమంతుడైన ఆ దేవుడిని నేను ఆశ్రయించాను. మీరు కూడా ఆశ్రయిస్తారా ప్రియ స్నేహితులారా? ఆయన సన్నిధిలో మనమందరం కలుసుకుందామా?
కలుసుకుందామని నేను విశ్వసిస్తున్నాను, ఆశపడుతున్నాను. మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. ఆశపడే ప్రాణములు తృప్తిపరుస్తానన్న దేవుడు మీ అందరినీ కూడా ఆయన ఎత్తపడేల గుంపులో ఉంచునుగాక. మీరు ఆయన తట్టు తిరిగితే ఆయన మీ తట్టు తిరిగి మిమ్మల్ని అందరినీ ఆకర్షించుకొని అట్టి గొప్ప స్థితి మీకు ఇస్తాడు ప్రియులారా. నాకు కూడా ఇస్తానండి దేవుడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.